ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 106వ అధ్యాయము 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది ఇశ్రాయేలు గురించి రాయబడిన మాట. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు షిత్తీములో దిగినారు. ఆ సమయంలో అక్కడ మోయాబీలు ఉన్నారు. వారు ఏం చేశారంటే మోయాబీలతో వ్యభిచారం చేయడానికి పూనుకున్నట్టు చూడగలుగుతున్నాం. వారితో ఏకీభవించిపోయినారు. ఆ సమయంలో వారి ఆచారాలు నేర్చుకున్నారు, వారి విగ్రహాలకు పూజ చేసినారు, అవి వారికి ఉరి అయినాయి అని బైబిల్ చెప్తుంది. ఇది ఎంతో సత్యమైన మాట. మన జీవితాల్లో మనం చూస్తే ఏమనుందంటే అన్యులతో సహవాసము చేసి అని మాట్లాడుతున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మన చుట్టూ ఉన్న వారితో మనం సహవాసం అంటే మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ సహవాసం అంటే సహవాసము అంటే వారితో కలిసి జీవించడం. అంటే ఇప్పుడు మనము మన తల్లిదండ్రులతో జీవిస్తాం, మన అన్నదమ్ములతో ఉంటాం, మన భార్య పిల్లలతో ఉంటాం. ఇది జీవితం. వీళ్ళతో వాసం చేస్తున్నాం, సహవాసం చేస్తున్నాం, కలిసి ఉంటున్నాం. ఇంత స్థాయిలో ఎవరైనా సరే, వాళ్ళు ఎంత బంధువులైనా సరే, ఎంత రిలేషన్షిప్ ఉన్నా సరే, సొంత అన్నదమ్ములైనా సరే, తల్లిదండ్రులైనా సరే, అన్యజనులుగా ఉన్నప్పుడు, లేకుంటే నీ పిల్లలు అన్యజనులుగా ఉన్నప్పుడు, వారు అన్య అంటే దేవుణ్ణి ఎరగక, యేసుక్రీస్తు ప్రభువును ఎరగకపోవటమే బుద్ధిహీనత. యేసు ప్రభువు దేవుడు అని నమ్మని ప్రతి ఒక్కడు అన్యుడే. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయినాడు, లోక పాపముల గురించి, ప్రత్యేకంగా మన పాపముల గురించి చనిపోయినాడని అవతల నమ్ముతలేరంటే వారు అన్యులే. అలాంటి అన్యులతో సహవాసము చేయొద్దు, వారితో కలిసి నివాసం చేయొద్దు బైబిల్ చెప్తుందన్నమాట. వారు చేసినప్పుడు ఏమైనారు, వారు ఏం చేసినారంటే వారి క్రియలు నేర్చుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు నేర్చుకున్నారు. ఇశ్రాయేలులో నేర్చుకునంగా దిక్కులేదు. మనమైతే ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం దాటించినప్పుడు దేవుని కార్యాలు చూసినారు, ఐగుప్తులో 10 అద్భుత కార్యాలు చూసినారు, వారి త్రోవలో మన్నా కురిపిస్తే మన్నా తిన్నారు, బండ నుంచి నీళ్లు తాగినారు. ఇన్ని చూసిన, వీళ్ళు కన్నులారా చూసిన వీరే వారి క్రియలు నేర్చుకుంటే మనం నేర్చుకోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉండదు. అందుకే వారితో సావాసం చేయొద్దు. అయితే వారి క్రియలు నేర్చుకోవద్దు. వారి క్రియలు అస్సలు ఇది ఈ పద్ధతి అని కొందరు చెప్తుంటారు, ఇది ఇట్లా చేయాలి అని చెప్తుంటారు. అవి అస్సలు పట్టించుకోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది అది మాత్రమే చేయాలి. అది చేయకపోతే మనకు చాలా నష్టం ఉంటుంది. అయితే ఏమంటారు, వారి విగ్రహంలోకి పూజ చేస్తారు. వారి విగ్రహాలకు పూజ చేసిన కానీ మనమేం విగ్రహాలకు చేస్తలేం పూజ అని అనుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తీవ్రమైన విషయాలు ఏంటంటే మన హృదయంలో దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ఆరాధన చేస్తున్నామో, దేన్నైతే ఆశపడుతున్నామో అదే మన విగ్రహం. వారికేమో ఆ విగ్రహాలు ఉరైనాయి. ఇప్పుడు నా జీవితంలో మనకు దేవుని కంటే ఎక్కువ, వాక్యం కంటే ఎక్కువ, దేవుని పనిలో ఉండడం కంటే ఎక్కువ అయినా ఏదైతే ఇష్టపడుతున్నామో అది మనకు ఉరైతుంది. అది మనకు ఉరైతుందని గుర్తుపెట్టుకోవాలి. అవి వారికి ఉరి ఆయను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీకేమి ఊరిగా ఉన్నాయో తెలియదు. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను ఇష్టపడడం, అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడడం, లేకుంటే సెల్ ఫోన్ ఇష్టపడడం, సెల్ ఫోన్లో వచ్చే ప్రతి విధమైన అగ్లీ వాటిని ఇష్టపడడం. ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒక రకంగా చూస్తే దేవుని కంటే ఎక్కువగా మనం వాటిని ఇష్టపడ్డట్టు అవుతుంది. దాన్ని బట్టి మనకు అవి ఉరి అవుతాయి. అవి ఉరి కాకుండా చూసుకోవాలంటే ఉదయకాలం ప్రభు మనకు సెలవిచ్చే మాట ఏంటంటే అన్యుల సావాసం వదిలేసుకోవాలి. మొట్టమొదటిగా మన హృదయంలో ఏవైతే విగ్రహాలుగా ఉన్నాయో అవి తీసేసుకుంటే మనం వేటకాని ఉరి నుంచి మనకు వేటగాడు అయిన సాతాను అలా మనల్ని చిక్కులు పెట్టడానికి ఒలలు ఒగ్గుతుంటాడు. వాటి నుంచి తప్పించబడి ప్రభు యొక్క చిత్తంలో నడవడానికి దేవుడు సాయం చేస్తాడు. మనం వాటి నుంచి తప్పించబడాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాటను దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఘనమైన దేవా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు. మేము కూడా ఇశ్రాయేలు వలె తప్పకుండా ఈ మాటలు మా కొరకు రాసించినారు. మేము వాటిని విని సరి చేసుకొని తండ్రి అన్యులతో సావాసం చేయక, విగ్రహములను మా హృదయంలో పెట్టుకొనక నీ చిత్తంలో నడవడానికి సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరూ ఈ పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.